హే ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ అగైన్. ఇవాళ ఒక సూపర్ డెజర్ట్ రెసిపీతో వచ్చేసాను. అదే మినీ చాక్లెట్ కేక్. ఇదొచ్చి బేసిక్ చాక్లెట్ స్పంజ్ కేక్, చాక్లెట్ విప్పింగ్ క్రీమ్ ఇంకా స్ట్రాబెర్రీ కంపోర్ట్తో కేక్ లోపల ఫిల్లింగ్ ఇచ్చాను. ఇంకా టాప్ లేయర్ వచ్చి చాక్లెట్ కోటింగ్తో కేక్ని ఫినిషింగ్ ఇచ్చాను. ఇది స్పంజ్ కేక్ కాబట్టి సాఫ్ట్ ఇంకా ఫ్లఫీగా ఉంటుంది. చాలా ఈజీ చేసుకోవడం. ఈ మొత్తం డెజర్ట్ టేస్ట్ అయితే మాయిస్ట్‌గా, చాక్లెటీగా ఇంకా స్ట్రాబెర్రీ ఫిల్లింగ్ వల్ల ఆ టార్ట్‌నెస్ తెలుస్తుంది. మొత్తానికి ఒక్క బైట్‌లో డిఫరెంట్ ఫ్లేవర్స్ నోట్లో అలా బ్లాస్ట్ అవుతాయన్నమాట. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ముందుగా స్ట్రాబెర్రీ కంపోట్ ప్రిపేర్ చేసి పెట్టుకుందాం. దానికోసం ముందుగా ఒక సాస్ ప్యాన్‌లో ఒక 7-8 స్ట్రాబెర్రీస్ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి దానిలో 1 టేబుల్ స్పూన్ షుగర్ వేసి ఒక 15 మినిట్స్ అలాగే వదిలేశారంటే షుగర్ మొత్తం మెల్ట్ అయిపోయి స్ట్రాబెర్రీస్లో నుండి వాటర్ వచ్చి ఇలాగైతే ఉంటుంది. ఇలా చేయడం వల్ల మన కుకింగ్ టైం కూడా తగ్గుతుంది. స్ట్రాబెర్రీ కంపోట్ అంటే ఏం లేదు, జస్ట్ జామ్ లాగే ఉంటుంది. జామ్ కొంచెం థిక్‌గా ఉంటది. ఎందుకంటే జామ్ థిక్‌గా అవ్వడానికి కార్న్‌ఫ్లోర్ స్లర్రీ లాంటిది ఎక్స్‌టర్నల్‌గా యాడ్ చేస్తాం కాబట్టి. కంపోట్‌లో థికెనింగ్ ఏజెంట్ యాడ్ చేయం కాబట్టి ఇది కొంచెం ప్యూరే లాగా ఉంటదన్నమాట. సో డిఫరెన్స్ మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. ఇలా స్ట్రాబెర్రీస్ నుండి వాటర్ రిలీజ్ అయ్యాక ఒక 1 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టి ఒక 10 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. స్ట్రాబెర్రీస్ మొత్తం సాఫ్ట్ అయిపోవాలి. ఇప్పుడు మ్యాషర్తో కానీ మిక్సీలో కానీ వేసి సాఫ్ట్గా గ్రైండ్ చేసుకుంటే స్ట్రాబెర్రీ కంపోట్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు స్పంజ్ కేక్ ప్రాసెస్ చూద్దాం. ముందుగా ఒక 3 ఎగ్ వైట్స్ని తీసుకొని స్టిఫ్ పీక్స్ వచ్చేదాకా విప్ చేసుకోవాలి. వీటిలో కొంచెం ఎల్లో కలిసినా కానీ స్టిఫ్ పీక్స్ అనేది రాదు. అదొక్కటి జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకవేళ ఇలా స్టిఫ్ పీక్స్‌గా విప్ కాలేదు అంటే మీ కేక్ స్పంజీగా రాదు. ఫ్లాట్‌గా కొంచెం గట్టిగా వస్తది. సో ఎగ్ వైట్స్ విప్ చేసుకునే అప్పుడే మనం కొంచెం సాల్ట్ ఇంకా షుగర్ పౌడర్‌ని ఒక 3/4 కప్ వరకు వేసుకొని విప్ చేసుకుంటే షుగర్ మొత్తం మెల్ట్ అయ్యి స్టిఫ్ పీక్స్ వస్తది. తర్వాత పక్కకి తీసి పెట్టుకున్న ఎల్లోస్ కూడా వేసి ఆయిల్ 1/4 కప్, మిల్క్ 1/3 కప్ వేసుకొని ఒకసారి కలుపుకొని డ్రై ఇంగ్రీడియంట్స్‌ని యాడ్ చేసుకుంటున్నాను. డ్రై ఇంగ్రీడియంట్స్ జల్లించి తీసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అప్పుడే మీరు వేసే పిండిలో ఎయిర్ ఏర్పడి కేక్ టెక్స్చర్ సాఫ్ట్‌గా రావడానికి హెల్ప్ అవుతుంది. డ్రై ఇంగ్రీడియంట్స్ వచ్చి మైదా 1/3 కప్, కోకో పౌడర్ 1/4 కప్ వేసుకొని పిండిని జల్లించి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్‌లో కలుపుకోవాలి. ఇలా చిన్న చిన్న టిప్స్ ఇంకా చాలా డీటెయిల్స్ ముందు చేసిన కేక్ వీడియోస్‌లో చాలా సార్లు చెప్పాను. ఇప్పుడు మళ్ళీ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. మీకు ఎక్స్‌టర్నల్‌గా ఏ డౌట్ వచ్చినా నాకు కామెంట్స్‌లో అడిగితే క్లియర్ చేస్తాను. ఇంకా బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా రెండూ వేయట్లేదు దీనిలో. ఎందుకంటే అవి రైజింగ్ ఏజెంట్స్. కేక్‌ని రైజ్ చేస్తాయి. కానీ నాకు ఈ రెసిపీలో కేక్ ఫ్లాట్‌గా రావాలి. సో, అందుకే నేనివి యాడ్ చేయట్లేదు. మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కేక్ బ్యాటర్‌ని బేకింగ్ ట్రేలో ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని 180 డిగ్రీ సెల్సియస్‌లో పెట్టి ఒక 10-12 మినిట్స్ కన్వెక్షన్ మోడ్‌లో బేక్ చేసుకోవాలి. కేక్ బేక్ అయ్యేలోపు చాక్లేట్ విప్పింగ్ క్రీమ్ చేసుకుందాం. నేనిక్కడ 1 కప్ డబుల్ క్రీమ్ తీసుకున్నాను. ఇంకా దీనిలో ఒక 1/4 కప్ షుగర్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. మీ స్వీట్‌నెస్‌కి తగినట్టు షుగర్ ఇంకా యాడ్ చేసుకోవచ్చు. కోకో పౌడర్ ఒక 1/4 కప్ యాడ్ చేసి స్టిఫ్ పీక్స్ వచ్చే వరకు విప్ చేసుకొని పైపింగ్ బ్యాగ్‌లో ఫిల్ చేసి పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు కేక్ అయితే బేక్ అయిపోయింది. మనం మినీ హార్డ్ కేక్స్ చేసుకుంటున్నాం కాబట్టి హార్ట్ షేప్ కుకీ కట్టర్‌తో నేను కేక్‌ని హార్ట్స్ లాగా కట్ చేసుకొని తీసుకుంటున్నాను. ఇప్పుడు మన కేక్ హార్ట్స్‌ని షుగర్ సిరప్‌తో తడుపుకోవాలి. షుగర్ సిరప్ ఇది బేసిక్ షుగర్ సిరప్. ఈక్వల్ క్వాంటిటీస్‌లో వాటర్, షుగర్ తీసుకొని మైక్రోవేవ్‌లో ఒక 2 మినిట్స్ పాటు హీట్ చేసుకొని తీసుకున్న వాటర్. ఇప్పుడు ఫిల్లింగ్ చేసుకుందాం. ముందుగా రెడీ చేసుకున్న చాక్లేట్ విప్పింగ్ క్రీమ్‌ని పైప్ చేసుకొని మిడిల్‌లో స్ట్రాబెర్రీ కంపోట్‌తో ఫిల్ చేసుకోవాలి. ఇంకా పైన ఇంకొక కేక్ లేయర్‌ని పెట్టుకోవాలి. మీరు కేక్‌ని 2 లేయర్స్‌గా అయినా కట్ చేసుకోవచ్చు. లేకపోతే నాలాగా సింగిల్ లేయర్ అయినా పెట్టి ఫిల్లింగ్ చేసుకోవచ్చు. ఎడ్జెస్‌ని స్మూత్ చేసుకుంటే ఫినిషింగ్ నీట్‌గా వస్తది. ఇప్పుడు అన్నీ ఇలా రెడీ చేసుకున్నాక పైన చాక్లేట్ కోటింగ్ కోసం నేను మిల్క్ ఇంకా డార్క్ చాక్లేట్ కాంపౌండ్స్‌ని ఈక్వల్ క్వాంటిటీస్‌లో తీసుకొని దానిలో కోకోనట్ ఆయిల్ 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకొని మెల్ట్ చేసుకున్నాను. వీటి మీద పోసుకుంటున్నాను. సో, ఇలా చేయడం వల్ల ఎక్సెస్ చాక్లేట్ మొత్తం కిందకి డ్రిప్ అయిపోతది. ముందుగా మనం కేక్‌ని హార్ట్స్ లాగా కట్ చేసుకున్న తర్వాత రిమైనింగ్ కేక్ ఏదైతే మిగిలుంటదో దాన్ని మిక్సీలో ఏసి పౌడర్ చేసుకుంటే మనకి కేక్ క్రమ్స్ అనేవి రెడీ అయిపోతాయి. ఆ కేక్ క్రమ్స్‌ని కేక్ చుట్టూ కోట్ చేసుకొని పైన అదే చాక్లేట్‌తో డిజైన్ లాగా వేసుకొని డెకరేట్ చేసుకుంటే ట్రస్ట్ మీ వర్త్ డూయింగ్ ద ప్రాసెస్. డిఫరెంట్ ఫ్లేవర్స్ బాగా తెలుస్తాయి. ఇంకా స్ట్రాబెర్రీ కంపోట్ బదులు మీరు మ్యాంగో, ఆరెంజ్, ప్యాషన్ ఫ్రూట్ ఏదైనా చాక్లేట్‌తో బెస్ట్‌గా కాంప్లిమెంట్ చేస్తుంది. సో, అది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా అనిపించిందని కామెంట్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.